కాసేపు. అంటే ఈ 50 వేల మెజారిటీ కొడుకు ఓడిపోయిన దానికంటే కూడా జగన్ ఓడిపోయిన దానికి ఇంకా గవర్నమెంట్ పోయిందని చాలా పెయిన్ వచ్చింది నాకు. ఇంట్లో ఇద్దరం నేను భార్య మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరు గారి కొడుకంటే పోనీ చిన్నోడు, పోనీ మనకి చిన్న కుర్రాడు 26 ఏళ్ళు 27 ఏళ్ళ కుర్రాడిని మనం ఇవ్వటం కరెక్టా కాదా అని ఏమైనా ప్రజలు ఆలోచించుకున్నారంటే అదొక లాజిక్ అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పాపం అనేది దానికి ఇంకెక్కువ బాధపడ్డాం, కొడుకు ఓడిపోయిన దానికంటే కూడా. ఇటు 50,000తో ఓడిపోవడంలో తండ్రి చేసిన, అంటే మీరు మంత్రిగా చేసినప్పుడు మీ ప్రత్యర్థిని జైలుకి పంపించడం, మీ ప్రత్యర్థిని వాళ్ళ మీద కేసులు పెట్టడం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు, ఇటువంటి అన్నీ కూడా కారణాలైనాయా? నేను అంటానండి, పవన్ కళ్యాణ్ గారిని నేనేం వ్యాఖ్య చేయలేదు. అంటే వినండి, నేనేం బూతులు మాట్లాడలేదు. ఒక రాజకీయ పార్టీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా నా పార్టీని, నా నాయకుడిని, నా పార్టీ కార్యకర్తలని దూషించున్నోడిని, అభ్యంతరకరమైన భాష ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడిని నేను కౌంటర్ చేశాను తప్పితే నేనేం చేయలేదు. 2, పవన్ కళ్యాణ్ ఎన్ని తిడుతున్నా సరే, మనం ఉమ్మూసినా సరే తుడుచుకెళ్ళిపోదాంలే అని తుడుచుకెళ్ళిపోయిన చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా వేసారేంటి ఓట్లు? కరెక్టే. నన్ను చాలామంది అది ఇది అని మాట్లాడారు. ఆ రోజు మిమ్మల్ని అడ్డగించారుగా కొంతమంది. నేను మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని నువ్వు కౌంటర్ చేసావు కాబట్టి, పవన్ కళ్యాణ్ చేసేటువంటి తప్పుల్ని, పవన్ కళ్యాణ్కి ఉన్న మచ్చల్ని ఎత్తు చూపించావు కాబట్టి కాపు కులం నీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిందంటే, అసలు పవన్ కళ్యాణ్ మారు మాట్లాడకుండా ఉమ్మూసినా తుడిచికెళ్ళిపోయిన వాళ్ళని పోనీ ఏమన్నా మీరు ఆదరించారా? వాళ్ళకైనా మేలు జరిగిందా అంటున్నా? ఏం జరగలేదు కదా. నేను ఒక రాజకీయ నాయకుడిని వృత్తిరీత్యా, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్. నా రాజకీయ పార్టీని అన్యాయంగా అంటే నిందలేస్తా, అసత్యాలు మాట్లాడతా, అసత్య ఆరోపణలు చేస్తా, నా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసేట్టుగా మాట్లాడుతుంటే మరి కౌంటర్ చేయకపోతే అసలు నేను ఇంకా జీవోత్సవమే కదా, ఉండేందుకు బతికేందుకు? గెలిస్తే గెలుస్తాం, ఓడితే వాడతాం. యుద్ధం చేయాలి కదా, యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అవతలాడు కత్తి తీసుకొచ్చి యుద్ధం చేయకుండా పెద్ద పెద్ద మాటలు అంటున్నాను అనుకోండి, మనం ఇక్కడి నుంచి కూడా అమ్మో అతను రేపు ఈ మాటలు గుర్తుపెట్టుకుని తర్వాత చంపేస్తాడేమో ఇట్లాంటి అంటే. రాజ్యం అంటే యుద్ధం చేసేప్పుడు యుద్ధంలో వీరమరణం అన్న జరుగుద్ది, వీరభోజ్యం అన్న కలుగుద్ది. రెండింటికి సిద్ధపడి యుద్ధం చేయాలి. యుద్ధం సైనికుడి యొక్క లక్షణం అది. మరీ ప్రత్యేకించి నేను చెప్పేది, పొగరగా చెప్పేది, కాపోడు అనేవాడు నిర్మోహటంగా మాట్లాడాలి. ఆ లక్షణం అది, జెనెటికల్గా కుల లక్షణం. ఉన్నదన్నట్టు మాట్లాడటం, అంతేగాని పల్లకి మోయటం, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం అనేది కుల లక్షణం కాదు. ఇదే విషయంలో మీరు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నప్పుడు మీ తోటి వైసీపీలో ఉన్న చాలా పెద్ద కాపు నాయకులందరూ కూడా మిమ్మల్ని ఆ రోజు తిట్టారు కదా. నన్ను ఎవరు తిట్టలేదు. కానీ మాట్లాడకుండా ఉండాల్సిందే అని కూడా సూచించారు కదా, నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్తో అని చెప్పి ఆ రోజు అనలేదా? నేను అందుకే ఇప్పుడు అంటున్నా, వద్దునానే మన కులం దూరం అవుద్ది అని నాతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళేమన్నా లబ్ధి పొందారా అని అడుగుతున్నాను నేను. నీ వల్ల అందరు పోయారని కదా బాధ. నాదొక మాట, మీ వల్ల కాపు మొత్తం పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టింది మీరు, పవన్ కళ్యాణ్ని అంత దూరం తీసుకుని వచ్చింది సరే. నేను అందువల్ల పార్టీలో కాపు నాయకులందరూ ఓడిపోయాం, తర్వాత పార్టీ కూడా 11 సీట్లకి తగ్గిపోవడానికి మీరు పవన్ కళ్యాణ్ని తిట్టడమే కారణం అనేది వాదన. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ను మమ్మల్ని తిట్టేయచ్చు, మేము కౌంటర్ చేయకూడదని మీరు అంటారు. నేను ఆ మాట చెప్పట్లేదు. మరి అదే కదా మీరే అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారిని నీచాతిగా మాట్లాడచ్చు, నీచారంగా మాట్లాడచ్చు. మేమెవరో తలక మొహమ్మద్ ఉమ్మూసిన, కాంట్రించి ఉమ్మూసిన తుడుచుకుని వెళ్ళిపోవాలంటారు మీరు. అటువంటి రాజకీయం బతికేందుకు సచ్చేందుకంట నేను. చంద్రబాబు తత్వం
ఎవడి కాళ్ళు పట్టుకునైనా ఎన్ని కుట్రలు చేసి కుయుక్తులు చేసినా సీట్లో కూర్చోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబుది. యుద్ధంగా చేయాలంట నేను, అదొకటే సరే అంటున్నారు. మరి రెడ్లు ఎందుకు వెళ్ళేది మొన్న? ఏ రెడ్లను ఎవడు తిట్టాడంటే పవన్ కళ్యాణ్ అంటే రెడ్లు కూడా ఇరా? ముస్లిమ్స్ బీజేపీకి ఎందుకు వేశారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లాంటి చోట ముస్లిమ్స్ కూడా పువ్వు గుర్తుకేశారు, సైకిల్కిను గ్లాసుకి కాదు, సుజనా చౌదరి అందుకే కదా అంత పువ్వు గుర్తుకేశారు. మరి ముస్లిమ్స్ని ఎవడు తిట్టాడు? ఏ ముస్లిం వైసీపీ లీడర్ తిట్టాడని వేశారు? దళితుల్ని అలాగండి, దళితుల్ని ఏం అవమానం చేశామని దళితులు తగ్గారు ఓటింగు? మీరు కాపులు తగ్గింది ఒకటే మాట్లాడుతున్నారు, వైసీపీకి కాపు ఓటు అంటే కాపులే దూరం జరిగారు, మిగతా కులాలు దూరం జరిగింది ఎవరు మాట్లాడరే? ముస్లిమ్స్ని ఎవరు తిట్టారు? ట్రైబల్స్ని ఎవరు తిట్టారు? ఎస్సీలని దళితులను ఎవరు తిట్టారు? రెడ్లను ఎవరు తిట్టారు? బీసీలను ఎవరు తిట్టారు? దీనికి ఇప్పటికైనా నేనన్నా ఈ జిల్లాలో గౌడ్కి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చి, గౌడ్కి మంత్రి ఇచ్చి, ఈ జిల్లాలో 2 సీట్లు గౌడ్కి ఇచ్చి, మరి గౌడాస్ ఎందుకు దూరం జరిగారు? గౌడుల్ని ఎవరు తిట్టారు? లచ్చన్ గారు ఎవరన్నా తిట్టారా? లచ్చన్ గారిని ఎవరన్నా విమర్శించారా? మరి ఎందుకు జరిగారు? ఎవరన్నా ఇటువంటి మాట మాట్లాడితే పేరున్నా నేను ఏదో రకంగా కొట్టాలంటే ఈ మాట చెప్పి ఇన్ని నరకాలని రాజకీయ ఎత్తుగడ ఉంటే నరకాలు తప్పితే, నాతో నష్టం అయితే నా పార్టీ నన్ను దూరం పెట్టాలి కదా. నేను చెప్తున్నాను, నాకు సమానం చెప్పమన్నా. మీరు అంటే ఇప్పుడు ఎవరైతే మీరు కొంతమంది వైసీపీ నాయకులు లేదా వైసీపీ వాళ్ళు కొంతమంది నన్ను మాట్లాడుతున్నారంటున్నారు, ఖచ్చితంగా నేను అందరినీ మన్నింపు కోరి నేను రాజకీయాల నుంచి కనపడకుండా వెళ్ళిపోతాను, వైసీపీ నుంచి వదిలేసి వెళ్ళిపోతాను. నాకు సమానం చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ కాండ్రించి ఉమ్మిస్తే కూడా నేను తుడిచికెళ్లకుండా నేను తిరగబడ్డానని చెప్పని కాపులు దూరం అయ్యారని మాట్లాడేవాళ్ళు. ఈ మిగతా కులాలు ఎందుకు దూరం జరిగినాయో, ఎవరు తిట్టారని దూరం జరిగినాయి అని నేను అడుగుతున్నాను. మీరు సమానం చెప్పండి. ఖచ్చితంగా నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను. ఎందుకని? నేను పార్టీని నష్టపరిచాను కాబట్టి, నా వల్ల తప్పు అయితే. దీనికి చెప్పండి, రెడ్లు ఎందుకు దూరం జరిగారు పార్టీకి 2024లో? కమ్మార్ కంటే లాజిక్ ఉంది, మావాడు ముఖ్యమంత్రి కావాలని. నేనంటాను దానికంటే కూడా మావోడికి రాజ్యాధికారం కావాలి మా కులానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటను నమ్మి వెళ్ళారు తప్పితే నేను కౌంటర్ చేశానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే అటువంటిదే అయితే ఈ 2 సంవత్సరాల నుంచి జనసేన జెండా మోసేవాళ్ళు కూడా అరే పేరు నానిగాడి దొమ్మగా నిలబడ్డాడ్రా, మనోడ్రా, నిజాయితీగా మాట్లాడుతున్నాడ్రా, వాస్తవాలు మాట్లాడుతున్నాడు, అప్పుడు అదే మాట్లాడి ఇప్పుడు ఇదేం మాట్లాడారా అని వాళ్ళే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వచ్చి ఫోటో దిగుతున్నారు, జనసేన వాళ్ళే. అంటే మీరు చెప్పడం నన్ను ఒక ఆయన అడిగాడు, నీలాంటి బాగా మాట్లాడేవాడు జనసేనలో ఉండాలండి మీరు, మన కులం కదా అని ఎన్నికలు అవ్వగానే మాట్లాడాడు. ఎస్, మన కులం పార్టీ జనసేన పార్టీ, నేను వచ్చేస్తాను. దానికి వచ్చే ముందు ఎవరైతే మీరందరూ ఇవాళ జనసేనను ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, మీరందరూ కాపుల కంపెనీలోనే పనిచేయండి. వేరే కులాల వాళ్ళ కంపెనీల దగ్గర, వేరే మతాల వాళ్ళ దగ్గర పనిచేయబాకండి. ఉద్యోగాలు కూడా కాపుల దగ్గరే చేయమంటారు. మరి అదే కదా మన పార్టీ అన్నప్పుడు, మీరు కూడా మన కంపెనీలో పనిచేయండి. ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో మన కాంట్రాక్టర్ దగ్గరే, మన కాంట్రాక్ట్ కంపెనీ ఎవరైతే ఉందో పెద్ద ఇన్ఫ్రా కంపెనీ, వాళ్ళ దగ్గరే పనిచేయండి, వాళ్ళతోనే చేయండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇతర కులాలతో పార్ట్నర్షిప్ మీద చేయబాకండి, కాపులతోనే చేయండి. ముందు మీరందరూ మారండి. ఖచ్చితంగా నేను కూడా. ఇదేముందండి, మీరు రాజకీయ సన్యాసం చేస్తారు, అయిపోతుంది. రాజకీయం కాదండి, కావాలంటే మొత్తం మీరందరూ కూడా ఆయనతో నేను నాతో వాదించిన వాళ్ళతో మాట్లాడాను ఎలక్షన్ అవ్వగానే. సార్ మీలాంటి వాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడాడు, జనసేనకుంటే చాలా బలం అండి. అలా ఎందుకు అటువంటి మాటలు మాట్లాడతారు? మీ వృత్తి కాదు రాజకీయం, ఈ సమాజం పట్ల మీకేం బాధ్యత ఉండదు. ఇక్కడ జరిగేటువంటి నిర్ణయాల వల్ల మీ జీవితాలు ఏం ప్రభావితం అవ్వవు.
ఎందుకు మీరు ఆర్గ్యూ చేస్తారు? మీరు ఏదో రాష్ట్రంలో ఉంటారు, ఏదో దేశంలో ఉంటారు. మీరు మాత్రం వేరే వాళ్ళతో బాగా కలిసిమెలిసి తిరుగుతారు, కంపెనీల్లో వాటాలు కలిసి వ్యాపారాలు చేస్తారు, కలిసి జీవిస్తుంటారు, వాళ్ళ కంపెనీల్లో పనిచేస్తారు. మీకు ఎక్కడ ఎక్కువ జీతం ఇస్తే అక్కడికి వెళ్తారు మీరు, ఎక్కడ మీకు మర్యాద దొరికితే అక్కడికి వెళ్తారు మీరు. అంటే పోస్టింగ్, ప్రమోషన్. అంతేలే.